గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు రాళ్ళు పేరుస్తూ ఉంటారు. వీటిలి హ్మ్. రాళ్ళు ఒకదానిపైన ఒకటి పెడితే మనం తిరుపతికి వెళ్తే చాలా రకాల చాలా పుణ్యక్షేత్రాల్లో నేను చూసాను. ఇలా పేర్చడం వల్ల నిజంగా గృహయోగం ఉంటుందా? హ్మ్. మీరేమంటారు? ఉంటుందని చెప్పలేను, ఉందని చెప్పలేను. ఎందుకంటే 2 వాళ్ళ సంకల్పం బట్టి ఉంటుంది. ఓకే. ఉండొచ్చు, చెప్తానండి. ఉండకపోవచ్చు. ఎందుకంటున్నానంటే చెప్తానండి. ఇప్పుడు నేను మీకు దీని మీద ఒక చిన్న జరిగిన వృత్తాంతం చెప్తాను. హ్మ్. ఒకతనికి సంతానం లేదు. హ్మ్. సంతానం లేకపోతే ఆయన ఏం చేశాడంటే రకరకాల క్షేత్రాలు తిరిగాడు. హ్మ్. రకరకాల పూజలు చేసుకున్నాడు. 4, 5 సంవత్సరాలు పట్టేసింది. మళ్ళీ సంతానం కలగల. హ్మ్. ఇంకా ఎలాంటి స్థితికి వచ్చేసాడంటే దేవుడు లేడు, ఏమీ లేదు, వదిలేసేయాలనే స్థితికి వచ్చేసాక హ్మ్. ఒకరోజు ఇలాగే బాధగా ఉండగా వాళ్ళ చిన్నాన్న వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి, అరే నేను నీకోసం ఒకటి తెచ్చాను. హిమాలయాలకు వెళ్ళాను. హ్మ్. యోగులు మునులు అందరూ అక్కడ ఉంటారు కదా అని వెళ్ళా. అక్కడ ఒక ఆయన ఎంత శక్తివంతుడంటే హ్మ్. ఇప్పటికీ ఉంది ఆ విద్య. ఆ! మీరు ఇలా అంటే గాలిలో నుంచి వస్తుంది ఒక ఇప్పటికీ ఏదంటే అది వస్తుంది. ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఉన్నాయి. హ్మ్. ఇలా అంటే మామిడి పండు వస్తుంది. ఓహ్! ఇలా అంటే లడ్డు, ఏదంటే అది వస్తుంది. మీరు ఏది అడిగితే అది. కెమెరా అంటే కెమెరా వస్తుంది, కుర్చీ అంటే కుర్చీ కూడా వస్తుంది 2 చేతుల మీద హ్మ్. అప్పటికప్పుడు. అలాంటి శక్తులు ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. దాన్ని ఒక హ్మ్. విద్య అంటారు. అదొక దానికి విద్య. వీర్ విద్య అంటారు దాన్ని. అది చాలా కష్టం అంటే తంత్ర విద్యలాగా. ఉంటుంది. హ్మ్. ఉంటుంది. దాన్ని శవసాధనలో చేస్తూ ఉంటారు. ఓహ్! అలా నేను గొప్ప వ్యక్తిని నేను కలిశాను. హ్మ్. ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా మా అబ్బాయికి ఇట్లా సంతానం లేదు, మీరే కలిగించాలంటే ఇలా అని ఒక రాయి తీశాడు. హ్మ్. ఇదేంటంటే ఇది శక్తివంతమైనటువంటి రాయి. దీన్ని నువ్వు పూజించు. మీ అబ్బాయిని పలానా నామాలతో లలిత సహస్రనామాల్లోది శివుడు చెప్పాడు అనమాట. హ్మ్. చేస్తే అవుతుందని చెప్పాడు అని ఇలా ఇచ్చాడు. ఆయనకు అసలు అవునా, నువ్వు వెళ్ళావా అంటే వెళ్ళాను చిన్న, వెళ్ళావా చిన్న అంటే నేను వెళ్ళాను. ఇస్తే ఆయనకి గూస్ బంప్స్ అబ్బో ఎంత శక్తివంతమైంది హ్మ్. అది. దాన్ని ఇంక బలం చేశాడు. సరిగ్గా సంవత్సరం తిరిగేసి సంతానం కలిగింది. ఎంత ఆనందంగా ఉంటుంది. ఎన్ని క్షేత్రాలు తిరిగినా లేదు, లేనిది వచ్చింది ఏంటి అని వెంటనే వాళ్ళ చిన్నాన్నతో అన్నాడు, ఆ! మనం వెళ్దాం ఆయన దగ్గరికి. చిన్ని క్షేత్రాలు తిరిగినా లేనట్టు ఆయన దగ్గరికి వెళ్దాం. హ్మ్. వెళ్దాం లేరా అన్నాడు. ఒకసారి 2 సార్లు. ఏంటి చిన్నాన్న మీరు ఎందుకు అంత గొప్ప వ్యక్తి దగ్గరికి నన్ను తీసుకెళ్ళట్లేదంటే, నువ్వు ఎన్నో పూజలు చేసావు కదా, ఎందుకు కలగలేదు, దీనివల్ల ఎందుకు కలిగింది అనుకుంటున్నావు అంటే, ఇందులో మహిమ ఉంది అన్నాడు. హ్మ్. అంటే వాటిలో మహిమ లేనట్ట, మరి ఆ క్షేత్రాలన్నీ పిచ్చివా, ఆ పూజలన్నీ పిచ్చివా అంటే, అలా అని కాదు, కానీ ఎందుకు ఇందులో మహిమ ఉంది, మనకి రిజల్ట్ కనబడింది కదా అన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆ రాయి ఎక్కడదో కాదు మన పెరట్లోదే అని చెప్పి. హ్మ్. అదేమిటి మన పెరట్లో రాయికి అలా ఎలా వచ్చిందంటే, నువ్వు అన్నిటా భగవంతుడు ఉంటాడా ఉండడా అని అడిగాడు. అన్నిటా ఉంటాడు, రాయిలో హ్మ్. రప్పలో అన్నిట్లో ఉంటాడు. కానీ అన్ని క్షేత్రాలకి నువ్వు వెళ్ళినప్పుడు, అన్ని పూజలు చేసినప్పుడు నీ నమ్మకం కేవలం 90% దగ్గరే ఆగింది. హ్మ్. నేను ఏదైతే చెప్పానో ఇక్కడ నీ నమ్మకం 100% పనిచేసింది. పూర్తి విశ్వాసంతో. పనిచేసింది. హ్మ్. ఎవరైతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ రాయి పెడుతున్నాడు, ఫలానా వాళ్ళకేంది నాకు అవుతుందని పరిపూర్ణమైన నమ్మకంతో పెట్టేస్తాడు చూసారా. హ్మ్. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిది ఉంటుంది, నరసింహస్వామి అవతారంది. హ్మ్. నరసింహస్వామి స్తంభంలోంచి ఎందుకు వచ్చాడంటే, నా భక్తుడు నమ్మాడు నేను ఇందులో ఉన్నానని, అవును. నేను నుంచి రావాలి. అతని నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకూడదు అనేటువంటిది భగవంతుడికి ఉంటుంది. హ్మ్. మనం ఎంత నమ్ముకున్నాం అనే దాని మీద ఉంటుంది. ఒకసారి ఇలాగే ఒక అడవిలో ఒకతను జపం చేసుకుంటా ఉన్నాడు. హ్మ్. ఒక ఆవుల్ని మేపే అతను వచ్చి అడుగుతున్నాడు, స్వామి ఏంటి ఇక్కడ కూర్చున్నావు, దేని చూస్తున్నావు, నీకు తెలియదులేవయ్యా, వెళ్ళు వెళ్ళు అంటున్నాడు. ఇక 2, 3 సార్లు అలాగే అడుగుతుంటే ఇంక వీడు ఆపట్లేదని, ఒక ఆకారం ఉంటుందిలే నరసింహ, ఒక అతని కోసం నేను చేస్తాను, ఎవరు అతను చెప్పు, నేను నాకు ఈడవంతా తెలుసు అన్నాడు. హ్మ్. చెప్పు నేను తెస్తానంటే, ఏం లేదా పైన సింహంలా ఉంటుంది ముఖం, కిందంతా ఇలా ఉంటుంది, మనిషి ఉంటుంది, ఆయన కోసం నేను చేస్తున్నాను లేవయ్యా వెళ్ళు అన్నాడు. ఓ ఆయన కోసం నేను తీసుకొస్తాను ఎట్లా కొట్ల, నాకు అడవిలో తెలియదు ఏం లేదని. 3 రోజులు తిరిగాడు. హ్మ్. అంటే ఈయన నమ్మకం ఏంటంటే ఆ ఆవులు మేపుకునే అతనికి ఆయన చెప్పాడు, ఇక్కడే ఉన్నాడు, ఈయనకి వెతకడం చేత కాలే నాకు తెలుసు అనుకున్నాడు. 3వ రోజు తర్వాత అరుపు వినిపిస్తుంది. ఈయన ఇక్కడ జపం చేసి, ఓ అయ్యా రా, ఇగో నేను తెచ్చాను, నువ్వు అన్నావుగా నరసింహ అనేదో తెచ్చాను అంటున్నాడు. హ్మ్. ఒక తాడు ఇలా వెళ్ళి అక్కడ ఏదో మెడకి చుట్టి, ఆ మెడకి చుట్టుకున్న తాడు ఇలా గాల్లో తేలుతూ వస్తున్నట్టు కనిపిస్తుంది ఈయన కంటికి. ఓహ్! ఆ ఆవులు మేపే అతనికి కనిపిస్తున్నాడు నరసింహస్వామి, అవును. ఎందుకంటే ఆయన నమ్మాడు. హ్మ్. స్వామి ఎక్కడున్నావు, ఇక్కడే ఎక్కడ ఉన్నావట, నువ్వు ఎక్కడ మొత్తం నిండిపోయింది ఆయన మైండ్లో. హ్మ్.
ఆయనకు సరౌండ్ అయిపోయాడు. అంటే భగవంతుడు ఏంటంటే సరౌండ్ అయిపోతాడు. భక్తికి. భగవంతుడు కనబడాలని నిర్ణయించుకొని భగవంతుడు రావాలని నిర్ణయించుకునే భక్తి నీలో ఉందా? ఉమ్, అలా ఉంటే భగవంతుడే కనిపిస్తాడు. నువ్వు రాయి పెడితే ఇల్లు కట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఉమ్, నీకు నమ్మకం ఎంత ఉంది? ఏదో అందరూ పెడుతున్నారు, నేను పెడతా, నేను వస్తే పెడతా. వచ్చింది, లేకపోతే లేదు. ఉమ్, లక్కీగా వస్తే ఆ వచ్చింది అనుకుంటా, లేకపోతే లేదు. ఒకవేళ వచ్చినా మళ్ళీ మనకు 100 లాజిక్స్. ఉమ్, ఏమో నేను కష్టపడ్డానుగా, నేను ఇన్స్టాల్మెంట్స్ కట్టానుగా, నేను ఇంట్లో ఊర్లో ఉన్న పొలం అమ్మేసారి కొనుక్కున్నానుగా, దీనివల్లే వచ్చింది ఎందుకు అనుకోవాలి? ఉమ్, ఇక్కడ ఏంటంటే అందుకే నేను ఏమన్నాను మీకు స్టార్టింగ్ లో, ఉమ్. పూర్తి రావచ్చు నమ్మకం. రాకపోవచ్చు అన్నాను. ఎందుకు అంటే వాడి నమ్మకం మీద ఆధారపడి నమ్మకం ఉంటుంది. మీద. ఉమ్, విశ్వాసము, నమ్మకము, భక్తి భావన ఎక్కడుంటే భగవంతుడు అక్కడ ఉంటాడు. వీటన్నిటికంటే గొప్పగా ధర్మం ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. అందుకే ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అంటారు. ఓకే. కాబట్టి ఏంటంటే మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఆ హిరణ్యకశిపుడు ఆ ప్రహ్లాదుని ఎన్నో ఇబ్బందులు పెడుతుంటే ఉమ్, ఇందుగలడందులేడని సందేహం వల్ల. సందేహంబు వలదు, చక్రి ఎందెందు వెతకి చూసినా అందందే గలడన్నాడు. అప్పుడు ఇందులో ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. స్తంభంలో ఉన్నాడు, ఉమ్, కొడితే అందులోంచి వచ్చేసాడు. కాబట్టి ఏంటంటే మనము ఎంత విశ్వాసంగా ఉన్నాము, మనం ఎంత భక్తిగా చేస్తున్నాం అనే దాని మీదే ఉంటుంది. కానీ ఉమ్, లాజిక్స్ అప్లై చేసుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం. ఉమ్, లాజిక్స్ ని అప్లై చేయొద్దని చెప్పట్లే, అవును. కానీ లాజిక్స్ కూడా అందంది ఏదైనా ఉందంటే భగవత్ శక్తి. ఉమ్. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. నమస్తే. శ్రీమాత్రే నమః.